ఈ ఫస్టులన్నీ పోతాయి. అలాగా అతని జీవితం గడిచింది. అందుకని మాయలో పడిపోయాడు, ఓడిపోయాడు, వస్త్రాపహరణం జరిగింది. ఏం చేయాలి? మళ్ళీ ఈయనలో ఒక ఓవర్ యాక్షన్ ఏమిటి? పోని మాయలో పడితే పడ్డాడు. ద్రౌపది వస్త్రాపహరణం అంత ఘోరంగా జరుగుతుంటే, ఏమయ్యా పందెంలో ఓడిపోయామన్నారు, బానిసగా ఉపయోగించుకోవచ్చు, అవసరమైతే ఇల్లు ఉడిపించండి, బాత్రూములు గడిగించండి, అంతేగాని వస్త్రాపహరణం ఎలా చేస్తారు? భీమా ఈ సంగతి ఏమిటో చూసుకుంటే భారతం ఆ రోజుతో క్లోజ్. ఒక దెబ్బలో తొళ్ళ బయలిపోయింది. ఆ మాట అనలా. మాటకు కట్టుబడి ఉండాలి. పేకాటకు కట్టుబడ్డా మళ్ళీ మాటకు కట్టుబడతావు ఇక్కడ. ఇదే ఓవర్ యాక్షన్ అంటే. పేకాట ఆడటమే తప్పు, మళ్ళీ మాటకు కట్టుబడి ఉండడం ఏంటి? మాటకు కట్టుబడి ఒకటి. మా చిన్నప్పుడు మా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు. వాడు పేకాట ఆడితే కూర్చుని ఏం చేసేవాడు? కింద నుంచి మొక్క తీసేవాడు. అనుకోకుండా నేను కూడా ఆడానని చెప్పేశాను. అది విషయం. కానీ ఉన్న విషయమే కదా, ఏదో చిన్నప్పుడు ఆడతాంగా. ఇలా తీసేవాడు కింద నుంచి. తీసి మొక్కలే. ఓసారి ఓ 2 సార్లు దొరకాలి. ఓసారి దొరికాడు. నువ్వు కింద నుంచి మొక్క తీస్తున్నావు, మోసం చేస్తున్నావు. పేకాటే మోసం, అందులో అనేక మోసాలు జరుగుతాయి అన్నాడు. ఆ రోజుతో నేను ఆడడం మానేశాను.